అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక హైడ్రా అనేది ప్రజలకి చాలామంది కూడా సపోర్ట్ ఇస్తున్నారు. హైడ్రాకి అసలు కారణం ఏంటంటే ఒక గవర్నమెంట్ కరెక్ట్ లేదు, మున్సిపాలలో పని చేసుకునే వాళ్ళు కరెక్ట్ లేరు. ఎప్పటి నుంచో కట్టుకున్న ఇళ్ళని కూలగొట్టి కొత్తగా కట్టుకున్న ఇంటికి సపోర్ట్ ఇస్తున్నారు. మరి పర్మిషన్ ఉందో లేదో తెలీదు, పర్మిషన్ తీసుకున్నారో తెలీదు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఒక ప్యాకేజీ మీద పడుతున్నారు. గవర్నమెంట్కి జీతాలు ఇస్తున్నాయా లేవా? ఫస్ట్ హైడ్రాని మున్సిపాలిటీకి ఎందుకు చెప్తారు? హైడ్రాని మున్సిపాలకు ఒప్పజెప్పారు. హైడ్రా మున్సిపాలలో ఎవరైతే ఒక్కొక్క పోస్ట్ అనేది హైడ్రాకి ఉంటుంది. హైడ్రా అనే మున్సిపాలకి వాళ్ళకి హైడ్రానే రాలేదు. రాని వాళ్ళకి ఎందుకు కూలగొట్టుతున్నారు? మరి దాంట్లో తప్పుంది. ఆ తప్పుని బయటికి తీయాలంటే ప్రజల ద్వారాగానే అది అవుతుంది. ప్రజలు బయటికి వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ హైడ్రా అనేది మొత్తం కూడా బయటపడుతుంది. తప్పు చేస్తే ఆ తప్పుని మీరు ఎందుకు తీయటం లేదు? గవర్నమెంట్ ఎందుకు బయటకు తీయటం లేదు? ప్రజలని ఆస్తులు గుంజుకుంటున్నారు. వాళ్ళ కష్టపడి సంపాదించుకునే ల్యాండ్లోని గుంజుకుంటున్నారు. ఆ పర్మిషన్ ఎవరికీ లేదు. ఆఖరికి గవర్నమెంట్ కూడా లేదు పర్మిషన్ అనేది. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు గవర్నమెంట్లో ఒక జాబ్ చేస్తున్నాడు. ఆ జాబుకు కారణం ఏంది? ఓన్లీ శాలరీ వరకే వాళ్ళకు వస్తుంది. ఆ శాలరీ ద్వారాగానే వాళ్ళు పైకి రావచ్చు, పైకి ఎదగొచ్చు, వాళ్ళు సంపాదించుకోవచ్చు, వాళ్ళ ఇంటిని కట్టుకోవచ్చు, వాళ్ళ పిల్లల్ని బతికించుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీని బతికించుకోవచ్చు. అలాంటి మున్సిపాలలో పనిచేసే ఒక ఆయన ఉన్నాడు. ఆల్మోస్ట్ అది నాకు తెలుసు. ఆయన చేసిన తప్పులకి, రోడ్లకు సంబంధించిన ఆయన చేసిన తప్పులకి ఎంతమంది ఇరుక్కున్నారంటే అంతమంది. ఆయన చేసిన తప్పుకి ప్రతి ఒక్క హైడ్రా తప్పు చేసింది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ న్యాయంగా నిలబడుతుంది, న్యాయంగా ఉంటుంది, ప్రజలకి మంచి చేస్తుంది. అలాంటి గవర్నమెంట్ని మీరు ఒక మున్సిపాలలో పని చేసుకుంటూ బయట వాళ్ళ జాగలు గుంజుకోమని మీరు పని చేసే వాళ్ళకి చెప్పారా? ఒప్పజెప్పారా? తప్పు చేసిన వాళ్ళకి చెప్పండి. ఆ తప్పును బయటికి తీయండి. అది మన గవర్నమెంట్ అంటే, మున్సిపాల్ అంటే అది. ఒక మున్సిపాలలో పని చేసుకుంటూ, ఒక మున్సిపాలలో అన్నం తింటూ మన గవర్నమెంట్ను మనమే కూలగొట్టించుకుంటున్నారు. అది ఎంత తప్పు అంటే చాలా తప్పు. ఆ తప్పుని తీయటానికి ప్రజలు పట్టించుకుంటారు. ప్రజలకి హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం అంటే ఏంటి? మీరు ఓట్లు వేయించుకుంటానికి వచ్చారు, ప్రతి ఇంటికి తిరుగుతారు. ఆ ఇల్లు ఎట్లా ఉంది, ఆ ఇంటిని ఎట్లా కూలగొట్టారు, ఎవరు కూలగొట్టారు, దేనికి కూలగొట్టారు అని మీరు అడగాలి. ప్రభుత్వము మీరు ఓట్ల కోసం వస్తారు తిరగటానికి. మరి వచ్చి ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి మీరు ఎంక్వైరీ చెయ్యకుండా, ఏం లేకుండా ప్రజల కాడ ఓటు వేయించుకొని మీరు గెలుచుకొని మీరు లంచాల మీద ఎగబడుతుంది ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వము మరి ఏం చేస్తుంది? మరి పట్టించుకోవాలి కదా. పట్టించుకోకుండా మీరు హైడ్రాని మీ ఆస్తులు మీరే గుంజుకుంటున్నారు. ప్రజల ఆస్తులు హైడ్రా గుంజుకుంటుంది. హైడ్రా అంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే హైడ్రా. ఎందుకంటే హైడ్రాని ప్రభుత్వమే తింటుంది,
ప్రజలకి మేము ఉంటాము, ప్రజల్ని పట్టించుకుంటాము, ప్రజలకి జోలికి వెళితే, ప్రజల దగ్గరికి వెళితే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని బయటికి తీయండి, మేము ఒప్పుకుంటాం, మా కోర్టు మెచ్చుకుంటుంది అని చెప్పే హైకోర్టు ఇప్పుడు ప్రజలకు హైకోర్టు అయ్యింది. అలాంటి హైకోర్టుని మీరు ఒక మున్సిపల్ గవర్నమెంట్ మీది, ఒక మున్సిపాలలో పని చేసుకుంటే మీకు ఒక 6 నెలలు జీతం రాకపోతే మీ ఫ్యామిలీ బతకలేదు, మీ పిల్లల్ని బతికించుకోలేరు, మీ పిల్లల చదువులు చదివించుకోలేరు. ఇలాంటి గవర్నమెంట్లో పని చేసుకునే వాళ్ళు ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళ మీద శిక్ష వేయాలి. ఎందుకంటే గవర్నమెంట్లో పని చేసుకొని ప్రజల్ని తప్పు చేసి ప్రజల దగ్గర డబ్బులు ప్రభుత్వం కాడ లంచాల మీద ఎగబడి ఆ లంచమే ప్రజల్ని మోసం చేసింది, ప్రభుత్వాలనే మోసం చేసుకుంటుంది, గవర్నమెంటే డ్యూటీలు లేకుండా పోతున్నాయి. మరి దానికి కారణం ఎవరిది? తప్పు ఓన్లీ హైడ్రా ఒకటి, గవర్నమెంట్ ఒకటి. గవర్నమెంట్లో పని చేసుకునేవాళ్ళు ఫస్ట్ మున్సిపాల్లోనే ఈ తప్పు జరిగింది. ఆ తప్పు నుంచి హైడ్రా వచ్చింది, హైడ్రా నుంచి ప్రభుత్వం పట్టించుకుంది, ప్రభుత్వాన్ని నుంచి ప్రజలు పట్టించుకుంటున్నారు, ప్రజలు పట్టించుకునే దానికి గవర్నమెంట్ పట్టించుకుంటుంది, హైకోర్టు గవర్నమెంట్ పట్టించుకుంటుంది. ఎందుకంటే ఎన్ని తప్పులు గుండ్రంగా చుట్టుకొని లంచాల మీద ఎగబడి ప్యాకేజీలు వాళ్ళ కడుపులో పెట్టుకొని ప్రజల జీవితాలని కుప్పగూల్చారు. అది హైడ్రా. ఈ హైడ్రా అనేది కరెక్ట్గా మన హైడ్రా ఉంటే ఇవాళ ప్రజలు బతుకుతుండే, ప్రజల జీవితాలను బతికిస్తుండే, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ సంసారాల్ని జీవితాంతరము లైఫ్ లాంగ్ వాళ్ళు బతుకుతుంటారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రజలు బతుకుతారో అన్ని సంవత్సరాలు మన ప్రజలమి ఎన్ని సంవత్సరాలు ఏజ్ని బట్టి వాళ్ళ వయసును బట్టి ఉండాలి. కానీ ఇలాంటి తప్పులు చేసుకుంటూ మన హైడ్రాని మనమే మోసం చేసుకుంటా పోతే అది ప్రజలకు సంబంధించిన హైడ్రా. ఎందుకంటే కష్టపడి పని చేసుకొని ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి అది కష్టపడిన సంపాదించుకొని కట్టుకున్న ఇంటిని మీరు కూలగొట్టిస్తే మరి పర్మిషన్ ఎవరిచ్చారు మీకు? ఆ పర్మిషన్ అనేది మీ మున్సిపాలకి ఎవరిచ్చారు? మరి మున్సిపాలే కదా పర్మిషన్లు ఇచ్చేది, రిజిస్ట్రేషన్లు చేసేది, గవర్నమెంటే కదా రిజిస్ట్రేషన్ చేపించేది. ప్రభుత్వము అక్కడి నుంచి మనము రిజిస్ట్రేషన్ చేయించాలంటే కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఇంటి పన్నులు, మరి ఆ పర్మిషన్ మీరు ఎందుకు ఇచ్చారు? మరి ఎందుకు పట్టించుకుంటున్నారు? మరి మీ ఇంటికి కూడా పర్మిషన్ ఉంది, ప్రభుత్వాలకు కూడా పర్మిషన్ ఉంది, కరెంటు బిల్లులు ఉన్నాయి, వాటర్ బిల్లులు ఉన్నాయి, ఇంటి ట్యాక్సీలు ఉన్నాయి. మరి ఇంతమందికి ప్రభుత్వాలకు ఉన్నప్పుడు ప్రజల ఇళ్ళని కూలగొట్టే ఈమని హక్కు ఎవరిచ్చారు మీకు? ప్రజల ఇళ్ళని కూలగొట్టించమని హక్కు ఎవరిచ్చారు మీకు? ఆ మర్యాద అనేది మన హైడ్రాకి ఉందా లేదా? గవర్నమెంట్కి ఉంది. గవర్నమెంట్ న్యాయంగా నిలబడుతుంది, న్యాయంగా ప్రజలకి మంచి చేస్తుంది. అలాంటి గవర్నమెంట్ ఈరోజు మున్సిపాలలో పని చేసుకునే వాళ్ళు వాళ్ళ డ్యూటీలు తీసేస్తే అప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే తప్పు చేసేది ప్రభుత్వము, ఆ తప్పుని వీళ్ళు దాచుకుంటాము గవర్నమెంటు. అందరూ కాదు, అందులో కొంతమంది దొంగలున్నారు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు దొంగలు అవుతున్నారు, దొంగలు మంచి వాళ్ళు అవుతున్నారు. ఇలాంటిది మళ్ళా రానియకుండా
ఇయ్యొద్దు. ఎందుకంటే హైడ్రా అంటే ప్రజలకే హైడ్రా పెట్టాలి కానీ ప్రజల్ని ఇళ్ళని కూలగొట్టించమని హైడ్రా పెట్టలేదు. ఇది ఒక్కటి న్యాయంగా నిలబడి కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో మున్సిపాలలో పనిచేసే ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగని మీరు పట్టించుకొని ఆయన వివరాలు మొత్తం కూడా మన దగ్గర ఉన్నాయి. ఆయన్ని పట్టించుకొని ఆయన డ్యూటీ లేకుండా చేస్తే మాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున తనకు ఆడపిల్లలు ఉన్నారా లేరా? ఫస్ట్ సర్కిల్ నెంబర్ 24లో ఒక కుర్రాయన అయ్యుండి ఆ కుర్రాయనకి పిల్లలున్నారా? వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఒకటయ్యారా? ఆయనకు భార్య ఉందా లేదా? పిల్లలున్నారా లేదా? మరి ఒక ఇంటిని కూలగొట్టిస్తే, ఒక గోడని కూలగొట్టిస్తే, ఒక గేటుని కూలగొట్టిస్తే, 30 సంవత్సరాల ఇంటిని గేటుని కూలగొట్టిస్తే ఆయనకి ఎవరిచ్చారో ఆ హక్కు? అలాంటి లంచం తీసుకోమని ఎవరు చెప్పారు ఆయనకి? ఆయన్ని తీసేయండి ఫస్ట్. ఆ గవర్నమెంట్లో మున్సిపాలలో పనిచేసే ఆయన్ని ఇమ్మీడియట్గా ఆయన డ్యూటీ లేకుండా చేయమని నేను కోరుకుంటున్నా. దయచేసి ఆయన ఒక పెద్ద దొంగ, లంచాలకి ఎగబడే దొంగ. ఆ దొంగని తీసేస్తేనే ప్రజలు బతుకుతారు, ప్రజల్లో ఉన్న కుటుంబాలు బతుకుతాయి. ఇలాంటి తప్పులు చేయకుండా నా దగ్గర ప్రతి ఒక్క లీస్ట్ ఉందా అయింది. దొంగ లెక్కలు చేసి అట్లాగనే వాటర్ ట్యాంకీలో ఒక లేడీస్ అయ్యుండి వాటర్ ట్యాంకీకి కూడా సపోర్ట్ ఇచ్చింది, పైపులకు కూడా. అది కూడా ఆమె మీద కూడా వేస్తా. ఎందుకంటే ఆమె ఒక ఆడమ్మ అయ్యుండి, ఒక చిన్నపిల్ల అయ్యుండి ఏంది ఇంత లంచాలకు ఎగబడుతుందా? ఒక ఆడపిల్ల అయ్యుండి ఒక లంచాలకు ఎగబడుతుందా? తెలీదా? అది వాటర్ ట్యాంకీ వారికి కూడా నేను నమస్కరించి చెప్తున్నాను. ఇక్కడ జరిగింది, ఆమె లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఆమెను కూడా నేను ఏం చేయాలో అదే చేస్తాం మేము కూడా. ఎందుకంటే ఆమె డ్యూటీ లేకుండా చేయాలని నా కోరిక. ప్రజల్ని ముంచే డ్యూటీలు కాదు కావాల్సింది, ప్రజల్ని పట్టించుకునే తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తా. అది తప్పు చేయని వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇవ్వటం లేదు? తప్పు చేసుకొని లంచం మీద ఎగబడి తప్పు చేసింది, అది కూడా మా దగ్గర లిస్ట్ ఉంది. ఇమ్మీడియట్గా మేము పట్టించుకోవాలని మేము కోరుకుంటూ, ఇక్కడ సమస్యలు ఏంటంటే దయచేసి గవర్నమెంటు ఒక మర్యాద ఉంది, మన గవర్నమెంట్కి ఒక ఇజ్జత్ ఉంది, మన గవర్నమెంట్కి ఒక రూపం ఉంది, మన గవర్నమెంట్కి ఒక లైఫ్ ఉంది, మన గవర్నమెంట్కి ఒక మర్యాద, మాట, మంచితనం ఉంది. ఇలాంటి ఒక్కళ్ళు తప్పు చేసినా ఆ తప్పును బయటకు తీసేది మన గవర్నమెంటు. హైకోర్టుకే మేము మొక్కుకుంటున్నాము. హైకోర్టునే మేము బయటికి తీసుకొచ్చుకుంటాము. హైకోర్టునే హైడ్రా అనేది తీసేస్తుంది. 100% అందరికీ ఒక మంచి రెస్పాన్స్ అనేది ప్రజలకు ఇవ్వాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.